ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ మారాణీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము. ధ్వని ఏది శబ్దము? మనం బోరబూదే శబ్దం ఏంటి, లేకపోతే ఈ హార్మోని వాయించే శబ్దం ఏంటి, మైక్ దగ్గర శబ్దం ఏంటి, ఏ మైకు, ఎలాంటి మైకు, ఎలా పనిచేస్తుంది, ఆ శబ్దాలన్నీ కూడా కొంచెం తేడాలు ఉంటాయి. అన్ని శబ్దాలే కానీ అన్నీ ఒకటి కాదు. అలాగే మీటినది ఏదో వాయించినది ఏదో మనకి తేడాలు తెలుస్తాయి. మనకి ఆ వాయిద్యాలు చూడగానే వినేటప్పుడు కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ ఏ వాయిద్యం వల్ల ఏ శబ్దం వస్తుందో. కనుక అది విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వారమై మనము దానిని పరిశీలన చేసేటటువంటి వారమై ఉండాలి. అందుకే బైబిల్ మిషన్ కూడా ప్రపంచమంతటా కూడా గాలి వలె వ్యాపిస్తుంది అన్నారు. ఎందుకో తెలుసా? బైబిల్ మిషన్ ఏర్పాటైన రోజుల్లో చాలామంది వెక్కిరించారంట, హేళన చేశారట. గాలిలో బయలుపరచబడిందా, గాలి ఎలా పోతుందో అలాగే పోద్ది ఈ మిషన్ కూడా అన్నారట. ఆ మాట దైవజనుల దగ్గరికి నువ్వు నేను అలాంటి వాళ్ళందరం కూడా చేరవేసినప్పుడు ఎవడాడు వాడు అన్నవాడు ఇలాగంటాడా? దేవుడు నాకు బయలుపరిస్తే నేను ఇలా బయలుపరిచిన సంగతిని చెప్తే ఇలాగంటాడా వాడు అని ఎప్పుడు కూడా ఆయన కోపపడినటువంటి సందర్భాలు లేవు. ఆయన ఒక నవ్వు నవ్వి ప్రార్థన చేసుకుంటామే ఆయన చేసేటువంటి పని. ఎవరు? దేవదాసయ్య గారు. అలాగే యేసయ్య కూడా ఎంతో సౌమ్యుడు. ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలకు సౌమ్యత ఉంటుంది, సరళత ఉంటుంది, మూర్ఖత్వం ఉండదు, మొరటతనము ఉండదు. అందుకే మరి ఆయన అన్నారట దేవదాసయ్య గారు, పోన్లే బాబు గాలి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది అంటున్నారా? సరే గాలి ఎంతవరకు ఉంటే అంతవరకు ఎగురుతుంది బైబిల్ మిషన్ అన్నారట. అంటే భూమి మీద గాలి లేకుండా ఉంటుందా? సృష్టించిన దేవుడు గాలిని సృష్టించాడు కదా. ఈ గాలి ఎంతవరకు వెళితే అంతవరకు పోనీయండి. పోనీ గాలిలాగా ఎగిరిపోద్ది ఇది ఉండదు అంటున్నారు కదా. పోనీ ఎగిరిపోనండి అంటే ఎంత వ్యాపించాలో అంత వ్యాపిస్తుంది. ఎక్కడ గాలి ఉందో అక్కడ బైబిల్ మిషన్ ఉంటుంది అని అర్థం. గాలి లేని చోట బైబిల్ మిషన్ ఉండదు. కనుక గాలి ఉన్నంత వరకు కూడా బైబిల్ మిషన్ ఉంటుందని చెప్పినటువంటి మాట. ఎంత శాంతముతో ఎంత ఓర్పుతో చెప్పినటువంటి మాటలు. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి సరళత, శాంతము అనేటువంటి మాటలు మనం మన డిక్షనరీలో ఉండాలి. ఉంటూ ఉంచుకుంటాం కానీ వెంటనే మనం బ్లౌట్ అయిపోతాం.
కాసేపు ఉండదు సహనం, కాసేపు ఉండదు, ఇంకాసేపటికి ఉండదు. కానీ అలా కాదు, ఎన్నిసార్లైనా దీర్ఘశాంతం అన్నారు. దేవుని దగ్గర ఏముంది? దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం కొంచెం కొత్త కొంచెమైనా శాంతము, ఓర్పు అవసరమైనది, సమాధానము అవసరమైనది. వేగంగా వచ్చినది బలమైన గాలి, వేగంగా వచ్చింది బలమైన గాలి, ధ్వనితో వచ్చింది కనుక ధ్వని కూడా వినబడుతూ ఉంటుంది మనకి, కొన్ని శబ్దాలు మనకి వినబడుతూ ఉంటాయి. కనుక ఇది ఆత్మను పొందిన వారు బలమైన కార్యములు జరిగించుకుంటూ ఉంటారు. ఆత్మ నీ దగ్గర ఉంటే కార్యాలు బలముగా ఉంటాయి. సంఘము పెద్దదైనా చిన్నదైనప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశము బహు చిన్నది, మన మ్యాప్లోనే చాలా బహు చిన్నది. కానీ దానికి దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క విజయం ఉంది, దేవుని యొక్క మాట ఉంది. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కనుక ఎంతో శక్తివంతమైనటువంటి యుద్ధాలు, శక్తివంతమైనటువంటి పనులు. ఆ దేశము చిన్న దేశమైనప్పుడు కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని వాగ్దానం, దేవుని ఆశీర్వాదం ఉన్నటువంటి బిడ్డలు కాబట్టి వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కనుక ఆశీర్వదించబడుతూ ఉన్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే. ఆత్మను పొందిన వారి స్థితి సంపూర్ణముగా ఉంటుంది. వారందరూ ఒక్కచోటే కూడి ఉన్నందున తలుపులు మూసుకున్నప్పుడు కూడా హృదయ ద్వారము తెరిచేసి ఆయన వెళ్ళిపోయారట. ఆయన ఈ భూమి మీద ఉండగా కూడా మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది కదా, ఎక్కడ యూదులు మమ్మల్ని పట్టుకుంటారో ప్రార్థన చేసుకుంటే తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేసుకుంటే తలుపు తీయండి నేను వస్తాను అనలేదు యేసు ప్రభువు వారు. వారి మధ్యకు ఎలా వెళ్ళారో ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ గదిలో ఆయన దిగారు, మీకు సమాధానం అగునుగాక అన్నారు. అది ప్రభు ఎక్కడున్నప్పుడు కూడా సమాధానాన్ని ప్రకటన చేశారు, సమాధానాన్ని నింపేశారు. ప్రతి వారిలో కూడా సమాధానం గలదానవై పొమ్ము, రక్తస్రావ రోగితో మరి దెయ్యం పట్టినటువంటి మగ్దలేనేతో సమాధానము సమాధానము అనేటువంటి మాట చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ ధ్వని, వేగము, ఈ అకస్మాత్తు అనే మాటలు మనము ఆలకించాలి. కనుక ఆత్మ తండ్రి రాగానే హృదయ ద్వారాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే వచ్చారో హృదయ ద్వారాలు తెరవబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే సంఘ ద్వారములు తెరవబడాలి, హృదయ ద్వారములు తెరవబడాలి, సంఘ ద్వారములు కూడా తెరవబడాలి, మన కనులు తెరవబడాలి, ఆకాశము తెరవబడాలి. అలా తెరవబడకపోతే కనుక మూర్ఖత్వంతో ఉంటాం. మూర్ఖులైనటువంటి వక్ర జనాంగముల మధ్యన మీరు ఉంటున్నారు, వేరు పడండి అని పేతురు గారు చెప్పినటువంటి మాట. అలాగే ఇప్పుడు మనము సంఘాల్లో జరుగుతున్నట్లుగా ఆత్మ తండ్రిని మనం వేడుకుందాం. ఏమిటో తెలుసా? ఆరోహణ శక్తి దయచేయి ప్రభా, పెంతుకోస్తు దినాన్ని ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి ప్రభా అని మనము వేడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక జరిగిపోయిన పనులు ఎందుకు మీకు, జరిగిపోయినటువంటి పండగల వాళ్ళు జోలు ఎందుకు మీకంటే ఆ జరిగిపోయినయే మనకు అనుభవము. ఆ పెద్దలైన వారు ముందుగా వెళ్ళినటువంటి వారు చెప్పినటువంటి అనుభవము. కనుక అట్టి అనుభవము కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఆత్మ తండ్రి ఈ లోకానికి వచ్చి ఇల్లంతా వ్యాపించిందని చెప్పారు. ఆత్మ ఇల్లంతా వ్యాపించి, ఇల్లంతా హృదయం అంతా, సంఘం అంతా, అరాకొరగా కాదు, సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ఆత్మ తండ్రి ఈ లోకానికి వచ్చి హృదయాలను వెలిగించింది. హృదయాల్లో వ్యాపించిన రీతిగానే వెలుగు ఎలాగైతే వ్యాపించిందో బైబిల్ మిషన్ గురించి కూడా అందరికీ చెప్పేటట్లు బైబిల్ మిషన్ వారిని అభిమానులు కూడా చెప్పినట్లు ధైర్యం అందరికీ దయచేయమని మనము ప్రార్థన చేయాలి. బైబిల్ మిషన్ ఎత్తి చూపించమని చెప్పారు ప్రభువారు. ఎత్తి చూపించాలి మనం బైబిల్ మిషన్. ఇది హానికరమైనటువంటి పదం ఏమి కాదు. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం, మిషన్ అంటే పని. అందరూ చేసేది అదే పని. ఏ మిషన్ వారు చేసినప్పుడు కూడా బైబిల్ పనే చేస్తారు. అది డైరెక్ట్గా బైబిల్ మిషన్ అని దేవుడే చెప్పారు. దేవుడు చెప్పినటువంటి బైబిల్ మిషన్ను. అందుకే ఆత్మ తండ్రిని ధ్యానిస్తే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. తండ్రి మనకి అర్థమయ్యేటటువంటి శక్తి దయచేస్తారు. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మరి మూర్ఖులైనటువంటి ఈ తరము వారి నుంచి వేరైపోండి అని చెప్పినటువంటి మాట మనకి ఉండవలసి ఉన్నది. మిషన్లు తక్కిన మాత్రం చేయ పని ఒకటే, బైబిల్ మిషన్ చేస్తున్నది కూడా ఒక్కటే. ప్రతి వారికి సమాధానం చెప్పమని పౌలు చెప్పినట్లు మనము కూడా అందరికీ తగిన సమాధానం చెప్పే శక్తి దయచేయమని ప్రభువుని మనము వేడుకోవలసినటువంటి వారమైన. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:2 ఉన్నట్లుగా ప్రభు కలిగినటువంటి మనసు మనకు కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఏక మనసు అవసరమైనది. ఏక స్థలంలో ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఎడతెగని ప్రార్థన చేశారు అక్కడ ఉన్నటువంటి వారు. అదే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏక ప్రేమ, ఏక భావము కలిగి ఉండాలి.
ఏక మనసు అంటే ఏంటి? ఏక ప్రేమ, దేవుని మీద ప్రేమ. ఏక భావము అంటే ఒకే భావము. సంఘంలో ఉంటుండే బిడ్డలందరూ కూడా ఒక మాట కాపరి చెప్పాడంటే ఆ చెప్పినటువంటి మాటను తూచ తప్పకుండా అందరూ కూడా ఓకే చేసి ఆ పనికి మనము వృద్ధిలోనికి తీసుకుని వచ్చినట్లుగా ఆ పనిని ఏకీభవించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఏకీభావం కలిగి ఉండవలనని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక ఏకభావము, అందుకే మనలో ఏకభావం లేదు. అక్కడ చెప్తూ ఉంటారు, ఇక్కడ మూలుక్కుంటూ ఉంటారు. అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా చేద్దాము, దేవునికి సంఘ కార్యాలు ఇలా చేద్దామని చెప్తూ ఉంటే ఎప్పుడు కానుకలే అంటారు, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు అని ఇక్కడ మూలుగులు వస్తూ ఉంటాయి సంఘంలో నుంచి. అలా మూలుగుడు, అందుకే సనిగేటంటే వారికి సంహార దూత వస్తుందట. సనిగేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? సనుక్కునేటటువంటి పని ఎవరు చేస్తారో తెలుసా? సాతాను సంబంధులే సనుక్కుంటారట. సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. నీకు అర్థం కాకపోతే ఇంకోసారి అడిగితే కూడా చెప్తారు. నేనే కాదు, ఎవరైనా సరే అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అన్నారు దేవుడు ఏమన్నాడు? ఏ మతమని కానీ ఏ మనుషుని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. నీకు తెలియకపోతే కనుక దేవుణ్ణి అడుగమ్మా, ఎవరిని అడగొద్దు, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడే నీకు సమాధానం చెప్తారు అన్నారు కదా. అంచేత మనం ఏమీ సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, మూలుక్కోవద్దు. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చెప్పేయండి వారిని అడుగు, లేకపోతే దేవుణ్ణి అడుగు, దేవునికి సమాధానం చెప్తారు. అంతే తప్ప ఏకీభావం లేకపోతే మన మనసులో ముందుకు వెళ్ళవు. సంఘంలోనే కాదు, సంఘ కార్యాలు ఎలాగా జరుగుతాయి, కానీ మన వ్యక్తిగత జీవితాలు పాడైపోతూ ఉంటాయి. మనకు ఎప్పుడైతే మూలుగు వచ్చిందో, ఎప్పుడైతే సంహార దూత ప్రవేశించిందో, కనుక సనుగుడు వచ్చిందంటే సంహార దూత వచ్చేసిందని అర్థం. కనుక సనుక్కోవద్దు. అలాగే ఆత్మ వచ్చి మన హృదయాల్లో ప్రవేశించేటట్లుగా ప్రార్థన కోరుకుందాము, దేవుణ్ణి అడుగుదాము. ఎందుకో తెలిసి ఈ లోకంలో ఉండే తండ్రి తన కుమారుడు, నాకు గుడ్డు కావాలంటే ఇదిగోరా గుడ్డు అనుకుని తేలెట్టుకొని చూపించి ఇదిగోరా గుడ్డు అని ఇస్తాడా ఎవడైనా? అలా కదనా, నాకు చేప కావాలి నాన్న అన్నాడు, పాము అట్టుకొచ్చి ఇదేరా చేప అంటాడా ఎవడైనా? అదిగో ఒక రొట్టెని అడిగితే కనుక రాయి అట్టుకొచ్చి ఇదిగోరా రొట్టె తిని అంటాడా రాయిని చూపించి? అండే. కనుక అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికే చూస్తాడు తప్ప మరి వ్యతిరేకంగా విషం కలిగేటటువంటివి చేయడు కదా. పరలోకపు తండ్రి ఇంకేంత ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను అడిగితే చాలు ఇచ్చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ శక్తిని అడిగితే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు మనకి. కనుక అడగమన్నాడు కాబట్టి మనం అడిగి తేల్చుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి. అలాగే ధ్వని అంటే ఏంటో తెలుసా? ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు, రూపాంతరం పొందినప్పుడు ఆకాశం నుంచి వచ్చినటువంటి ధ్వని వంటిది. బాప్తిస్మం పొందారు, ఒడ్డుకి ఇలా వస్తున్నారు ఆ నదిలో నుంచి, వచ్చేసరికి దేవుని యొక్క వార్త, ఆ సువార్త, ఆ ధ్వని, ఆ మాటల యొక్క ధ్వని వినిపిస్తుంది. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. పావురాకారంలో మరి పరిశుద్ధాత్ముడు వచ్చారు. యేసయ్యేమో బాప్తిస్తానికి నిలబడి ఉన్నారు. ఇది ఈ సన్నివేశము. ఇది ఎలాంటిదంటే త్రిత్వ సన్నివేశము, త్రిత్వ రూపము. అక్కడ మనము చూస్తున్నాం. రూపాంతర కొండప్పుడు కూడా మరి ఆయన రూపము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయనకు వస్త్రాలు దగ మెరిసిపోతూ ఉన్నాయి. మరియమ్మ కడుపును పుట్టినటువంటి యోసేపు వలె లేదు అతని యొక్క రూపం. ఆడ రూపాంతర కొండ మీద ఎలాంటి రూపం వచ్చేసిందో. కనుక ధ్వని, ఆ ప్రకాశత, ఆ యొక్క బలమైనటువంటి గాలి వంటి శబ్దము, ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి అన్నమాట. దేవుని బిడ్డల దగ్గర జరిగేటటువంటివన్నీ కూడా స్పెషల్, అంటే ప్రత్యేకత ఉంటుంది. ప్రతిదీ ప్రత్యేకతే అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఆకాశంలో ధ్వని వచ్చింది. నేటి కాలంలో విశ్వాసం కూడా ప్రార్థనలో ఉంటే ధ్వని వినబడుతుంది, మనకి ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది. మనం అక్కడే మాకరించి ఉంటాం, నిశ్శబ్దంగా ఉంటాం. దేవ నాకు కనపడము, నాతో మాట్లాడము, అందరికి కనపడము, అందరితో మాట్లాడము, ఆమెను అంటామే. ఆ తర్వాత కాసేపటికి మనకి పైనుంచి ఒక శబ్దం వస్తుంది, చల్లని మెల్లనైన స్వరం నీ చెవిలోకి వినబడుతూ ఉంటుంది. అనుభవం పొందామా? ఎప్పుడైనా నీ పేరు పెట్టి పిలుస్తారు, ముద్దు పేరు పెట్టి పిలుస్తారు. ఆయనకు ముద్దు, ముద్దు పేరు కాదు, నీ పేరు కాదు, ఆయన అనుకున్నటువంటి ముద్దు పేరు కూడా నీకు పెడుతూ ఉంటారు. అది పొందిన వారికే తెలుస్తుంది, కానీ మిగిలిన వారికి అది తెలియదు. కనుక మెల్లనైనటువంటి స్వరముతో పరిశుద్ధాత్ముడు మన చెవిలో మాట్లాడుతూ ఉంటారు. మెల్లనైన స్వరము అది ఎలా తెలుసా? గుసగుసలాడేటటువంటి స్వరముగా ఉంటుంది, గుసగుసలాడే స్వరముగా ఉంటుంది. కనుక ఆ స్వరమును గుర్తుపట్టగలగడానికి ఒక ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వనిలో నుంచి ఒక సందేశము మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు.
ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ సందేశము నువ్వు ఎలాగ ఉండాలో, నీ సంఘం ఎలాగ ఉండాలో, నీ కుటుంబం ఎలాగ ఉండాలో అది దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. అది మనం గమనించవలసినటువంటి వారమైన అలవాటు అయినటువంటి వారికి దాన్ని వినపడుతుంది, కానీ మిగిలిన వారికి అది వేరే స్వరం అనుకుంటారు. వేరే స్వరం అనుకుని దెయ్యం మాట్లాడుతుంది అంటారు. ప్రభువే మాట్లాడుతుంటే దెయ్యమే మాట్లాడుతుందని అనుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి అన్నమాట. పోగొట్టుకుంటాం, దేవుని యొక్క దీవెన మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కనుక దేవుడు విశ్వాసులకు ధ్వని వినిపిస్తూ ఉంటాడు. ప్రతి వారికి కూడా రాకడ ధ్వని, రాకడ ధ్వని, రాకడ ధ్వని. ఎప్పుడు రాకడ వస్తుందో కూడా మనకు తెలియదు కనుక ఆయన చెప్తారు. అందుకే డేట్ కూడా తెలియజేస్తారట దేవుడు. తెలియజేయబడదు, కానీ తెలియజేయాలనుకుంటే దేవుడు అనుకుంటే కనుక నీకు ఎందుకు తెలియచేయడు? ఆ డేట్ తెలియజేస్తాడు, ఆ టైం తెలియజేస్తాడు, ఆ గంట, ఆ నిమిషము, ఆ ప్రతిదీ కూడా నీకు తెలియజేయాలనుకుంటే కనుక దేవుడు తెలియజేయకుండా ఎవరూ ఉండలేరు. ఆయనే తెలియజేస్తాడు. అందుకే అది వినువారికే వినపడతాడు తప్ప మిగిలిన వారికి అది వినపడదు. ఎందుకో తెలుసా? మరి సౌలు గారు సంఘాన్ని హింసించడానికి వెళుతూ ఉన్నారు. దమస్కు దగ్గరకు వచ్చేసరికి చక్కని వెలుగు కనిపించింది. ఆయన ముత్తాడు, వెలుగుతో ముత్తాడు దేవుడు ముత్తాడు. అయితే మరి ఏంటి నన్ను హింసిస్తున్నావు అని అడిగితే, ఎవరో ప్రభు నువ్వంటే, ఎవరిని హింసిస్తున్నావో? నేనే హింసించబడేటటువంటి యేసును నేనే అని చెప్పారు. ఆ వెలుగు చూడలేకపోయారు కూడా ఉన్నటువంటి వారు, ఆ స్వరం కూడా వినలేకపోయారు. సౌలు గారికి మాత్రమే తప్ప అక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు. కనుక ఆ శబ్దము తెలియలేదు వారికి, ఆ మాటలు వారికి తెలియలేదు. ఎవరు అంతస్తు ఎంత ఉందో అంతవరకు, అంటే పనిముట్టుగా వాడుకోవడానికి సౌలు అవసరము దేవుడికి. ఆ సౌలుకి వినబడితే చాలు, ఆయనే చేసుకుంటాడు బోల్డ్ అంత పని. కనుక పని చేసేటువంటి వారికే పని చెప్తూ ఉంటాడు దేవుడు. వ్యతిరేకించే వారికి ఇంకా చెప్తాడంటే, అల్లరి చేసినట్టు పిల్లల చేతికి బెత్తం ఇచ్చి, ఒరే క్లాస్ చూడు, ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, హెచ్ఎం దగ్గరికి వెళ్ళొస్తాను అంటాను చూడండి. అప్పుడు ఎవరికి బాగా అల్లరి చేసేవాడు చేతికి ఇస్తేనే నిశ్శబ్దంగా ఉంటుంది. మామూలుగా కామ్ గోయింగ్ అనేటువంటి కొరగాడికి కనుక బెత్తం ఇచ్చి, ఒరే క్లాస్ లీడర్గా నేను పెట్టాను నువ్వు చూడంటే కనుక వాడిని ముత్తేస్తూ ఉంటాడు. ఎందుకంటే తిరిగి మాట్లాడలేడు వాడు. తెలివైతే ఉంటుంది కానీ వాక్చాతుర్యం ఉండదు వాడి దగ్గర. మరి అరికెట్టేటువంటి శక్తి వాడి దగ్గర ఉండదు. అందుకని చెప్పి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అల్లరి చేసేవాడి చేతికి బెత్తం ఇస్తూ ఉంటాం, పెత్తనం ఇస్తూ ఉంటాం. కనుక ఇది కూడా ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క శక్తి మనము వినేటటువంటి వారికి దేవుడు ఇస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మన కాలంలో విశ్వాసులు ధ్వని వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ప్రతివానికి రాకడ ధ్వని వినిపిస్తారు, కానీ దాన్ని వినువారికి మాత్రం వినిపిస్తుంది. దేవుడు ఆకాశం నుండి తండ్రియే అందరికీ వినబడేటట్లుగా చేస్తాడు. అవిశ్వాసులు ఆ ధ్వని విని ఇదేంటో ఆకాశం నుంచి ఏదో గుణుగుతుంది, ఏదో శబ్దం వినబడుతుంది, అది దెయ్యమో భూతమో అనుకుంటారు. కనుక ఈ అవిశ్వాసులైతే అలాగుంటుంది. విశ్వాసులైతే కనుక దేవుని యొక్క రాకడ శక్తి నాకు కనిపించింది, దేవుడు నాకు మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, దేవుని యొక్క వాక్కులు నేను విన్నాను అని అందరికీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే పరిశుద్ధాత్మ శక్తి. భయం లేకుండా, జంకు గొంకు లేకుండా దేవుని యొక్క మాటలు వారికి చెప్తూ ఉంటారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో వచ్చేస్తున్నారు అనేటటువంటి శబ్దాలు చాలామందికి సూచనలు కనపడుతూ ఉన్నాయి, కానీ ఆ సూచనలు అందరూ కూడా పట్టించుకోవట్లేదు. అది ఎలాగుంటుంది? అగ్ని జ్వాలలు. ఈ అగ్ని జ్వాలలుగా వచ్చేటటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక అగ్ని జ్వాలలు పరిశుద్ధాత్మ యొక్క రాకడకు గుర్తు. ఆ గాలి, ఆ ధ్వని, ఇవన్నీ కూడా అగ్ని జ్వాలలు. ఆత్మ ఒక్కటే కానీ మనుషులు అనేక మంది కనుక అనేక రీతులుగా, అనేక భాగాలుగా విభాగింపబడి వారికి కనబడి ఒక్కొక్కరి మీద కూడా వ్రాలింది. ఎందుకో తెలుసా? అందరికీ ఒకటే ధ్వని కాదు, అందరికీ ఒకటే శబ్దం కాదు. వచ్చింది, పరిశుద్ధాత్మలు వచ్చారు, ధ్వని వినిపించింది. నాకు తగినట్టు నాకు, నీకు తగినట్టు నీకు, ఎవరికి తగినట్టుగా వారికి ఆ ధ్వని, ఎవరికి తగినట్లుగా వారికి ఆ శక్తి, ఎవరికి తగినట్లుగా వారికి వాక్ శక్తి, మాట్లాడే శక్తి వారికి అనుగ్రహించబడిందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నా స్టేటస్ ఎంత ఉందో, నీ స్టేటస్ ఎంత ఉందో, ప్రభు గురించి ఎంత నువ్వు చెప్పగలుగుతావో, ఎంత చెయ్యగలుగుతావో అంతగా నీకు బాధ చేస్తూ ఉంటాడు తండ్రి. కనుక నిన్ను కోరుకున్నాడు కాబట్టి. కనుక ఇది ఏంటంటే ఒక్కొక్కని మీద వ్రాలింది. ఇది బహాటంగా దర్శనం. ఇది అయితే వ్రాలుట అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పైనుండి వ్రాలితే ఇంకా నీళ్ళ బాప్తిస్మం మాత్రం ఎందుకు అని కొందరు అంటూ ఉంటారు. పరిశుద్ధాత్మను నీటి బాప్తిస్మం తర్వాత వచ్చేసాడు అనుకోండి, ఇంక నీటి బాప్తిస్మం ఎందుకు, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసారు కదా అని అంటారు. అప్పటికీ కూడా మనం ఏమంటామంటే మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మలో వచ్చినప్పటికీ కూడా
నీళ్ళ బాప్తిసం మాత్రం ఎందుకంటారు, కానీ మారు మనసు పొందాలి, నీళ్ళ బాప్తిసం పొందాలి. పైనుండి నీరు పోయరాదు. తండ్రి నీయందు జీవించు పవిత్రత ఇమ్మని ఆ అగ్ని మనలోని బలహీనతను దహించినట్లు సేవ చేయనట్లు దీవించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ పైనుంచి నీళ్ళు ఎప్పుడైతే మన మీద పడ్డాయో అదే ప్రభావం. ఆ ప్రభావంతో ఏం జరుగుతుంది, మనలో ఉన్న మలినాలన్నీ పోయి, మనలో ఉన్న బలహీనతలన్నీ పోయి, మనలో ఉన్నటువంటి పిరిగితనం అంతా కూడా పోయి, యేసుప్రభు గురించి నేను చెప్పలేను అనుకునేటటువంటి ఆ ధైర్యం అంతా కూడా పోయి ఏం జరుగుతుందంటే ధైర్యం ఇస్తాడు దేవుడు. ఎంత మందిలోనైనప్పటికీ కూడా ధైర్యము దేవుడు ఇస్తాడు మనకి. అది పరిశుద్ధాత్మ శక్తి వలన జరుగుతున్నటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి. కనుక అందుకే మరి భాషావరం వస్తుంది. నాలుకలు అన్నారు కాబట్టి నా మీద ఒక నాలుక, నీ మీద ఒక నాలుక, నీ మీద ఒక నాలుక, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుకగా ఎప్పుడైతే వచ్చిందో అందరూ కూడా పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ మాట్లాడించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది మనం గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా గందరగోళం చెయ్యదు, అది గ్రహించండి. గందరగోళం చేసేసి ఇంకా ఇటు అటు దొల్లేటటువంటి పరిస్థితి, గందరగోళం చేసి పరిశుద్ధాత్మను వస్తే కనుక నీట్గా వస్తారు, నీట్గా మాట్లాడతారు. అది గందరగోళం అనేటటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే బయట వారే గోలగాలు చేశారు తప్ప పరిశుద్ధాత్మ పొందిన వారు గోల చేయలేదు. వరాలు వచ్చాయి వారికి ఆత్మశక్తి వచ్చింది, వారు భాషలు మాట్లాడారు, ప్రవచించారు, అంతా అక్కడ ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో చేశారు. బయట వాళ్ళే గోలగాలు చేసేసారు. ఏంటిది, ఏమైనా తాగి వచ్చారా వీళ్ళు, అదో తాగి ఇది తాగి వచ్చారా వీళ్ళు, ఈయన మద్యంతో నిండిపోయి ఉన్నారా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నారు. బయట వాళ్ళే గోల చేశారు, లోపల ఉన్నటువంటి వారికి గోల లేదు. ఒక్కొక్కరికి వచ్చడికి విభాగింపబడింది. అక్కడ 2:2 అపొస్తలుల కార్యములు ఏమని ఉంది, విభాగింపబడట. అంటే అది అగ్నిలాగా వచ్చేసింది పైనుంచి శక్తి. ఒక్కొక్క అగ్ని కీల, అది ఒక్కొక్క నాలుకగా ఇవి వచ్చేసినట్టు అగ్ని కీల, ఒక కీలల కిరణాలు లాంటివి ప్రతి వారి మీదకి కూడా వెళ్ళింది. అందరికీ వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి. అందుకే అందరూ కూడా ప్రవచించగలిగారు, అందరూ కూడా భాషలు మాట్లాడగలిగారు, అందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడగలిగారు. వారికి ఒక్కొక్కరికి విభాగింప అందరికీ కనబడ్డారు, ఒక్కొక్కరి మీద వ్రాలారు. అప్పుడు ఆత్మతో నింపబడిన వారారు. అలాగే ప్రతి వారి మీదకు నిండుగానే వస్తుంది. ఇల్లంతా నిండిందన్నారు. ఇల్లంతా నిండిందంటే అర్థమేంటి, అక్కడ ఎంతమంది ఉన్నారు అంతమంది హృదయాలు నిండిపోయి పైకి వచ్చేసింది ఆ యొక్క పరిశుద్ధాత్మశక్తి. ఇల్లంతా నిండిపోయింది. అందులో ఉన్నట్టు 120 మంది కూడా నా హృదయం నిండిపోయింది, నీ హృదయం నిండిపోయింది, నీ హృదయం నిండిపోయింది. 120 మంది హృదయాలు కూడా నిండి పొంగి పొర్లుతూ ఉన్నాయి. నిండి పొంగి పొర్లుతూ ఉండేటటువంటి ఈ సందర్భాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచించేద్దాము. అందుకే ఇల్లంతా నిండిపోయిందంటే వాళ్ళందరూ నింపబడ్డారు. ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి శక్తి వచ్చినట్లుగా ఇల్లంతయు నిండింది, హృదయాలన్నీ కూడా నిండిపోయాయి అనేటటువంటి మాట మనము చెప్పవలసినటువంటి వారు. శక్తినిచ్చిన కొలది ఎలాగ ఇంటి నిండా, సంఘం నిండా, హృదయం నిండా నిండి ఉండాలి. ఇంట్లోనే నింపబడాలి, సంఘంలో నింపబడాలి, మన హృదయం నిండా కూడా నింపబడాలి. అది వారికి వాక్శక్తినిచ్చినంత వరకు కూడా. ఎంత వాక్శక్తి! అదే చదువులేనిటువంటి వాళ్ళకి ఇంత వాక్శక్తి ఎలా వచ్చింది? వాళ్ళు చేపలు పట్టేటువంటి వాళ్ళకి, వలలు వేసుకునేటువంటి వాళ్ళకి, నీటి మీద ఉండేటువంటి జీవనం చేసేటువంటి వాళ్ళకి, చదువులేని పామర్లేనిటువంటి వీళ్ళకి ఈ వాక్శక్తి ఎలా వచ్చింది? ఎలా మాట్లాడగలుగుతున్నారంటే చదువుతో నిమిత్తం లేదు, జ్ఞానంతో నిమిత్తం లేదు. అంటే ఈ లోక జ్ఞానంతో నిమిత్తం లేదు. ప్రభుత్వే జ్ఞానం ఒకటి ఉంది, ప్రభుత్వే చదువు ఒకటి ఉంది, ప్రభుత్వే నేర్పు ఒకటి ఉంది. కనుక ఆ నేర్పు ఓర్పు మనకు అవసరమైంది. వాక్శక్తి ఇచ్చిన కొలది శక్తి కొలది అన్నారు. అందుకే నరునాత్మ ఎంత, దేవుని యొక్క ఆత్మ ఎంత. ఆత్మను పట్టుకోగలరా, తట్టుకోగలరా? నరుని యొక్క ఆత్మ పట్టుకోగలదా? పట్టుకోలేదు కదా. కానీ నరుని ఆత్మ చిన్నది, దేవుని ఆత్మ బాహుళ్యమైనటువంటిది. కనుక దేవుడు ఇస్తే ఏంటి, పుచ్చుకోక ఏం చేస్తాం? దేవుడు ఇస్తే కనుక పుచ్చుకుంటాం. మనం పుచ్చుకునే శక్తి కావాలి, తీసుకునే శక్తి కూడా కావాలి. దేవుడు ఇస్తూనే ఉంటాడు. అయ్య బాబు నాకు వద్దు అనుకుంటే కానీ రాదు మనకి. అందుకే వద్దు అనుకుని పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇచ్చిన దాన్ని మనం పొందుకోవలసినటువంటి వారమైన. కనుక తక్కువైనటువంటిది కాదు, నిండైనటువంటి దీవెనలే దేవుడు ఇస్తాడు మనకి. నిండిపోయి ఇల్లంతా నిండిపోయింది, హృదయం అంతా నిండిపోయింది. వాక్శక్తి దేవుడు ఇచ్చేశాడు. కనుక ఆత్మని ఎంత అందుకొనగల అంత ఆత్మను అందుకునే వారికి దేవుడు అనుగ్రహించను. భాషను ప్లస్ వాక్కును ప్రసంగం కొరకు ఇస్తారు. భాష మాట్లాడగలుగుతాము,
వాక్కుని ఇవ్వగలుగుతాము. ఈ శక్తి దేవుడు ఇస్తాడు. కనుక మనం మాట్లాడేది మనము కాదు. దేవుని యొక్క మాటలు మాట్లాడాలంటే ప్రభువే శక్తిని ఇచ్చి మాట్లాడికించుకుంటారు. అందుకే దీనికే ఒక మంచి నూనె ఉందనుకోండి, కొబ్బరి నూనె ఉందనుకోండి, దాన్ని కొలవడానికి ఏమిస్తారంటే ఇన్ని కేజీలని ఇన్ని తవ్వలని ఉంటుంది. ఇప్పుడు కేజీలు అన్నారు, అప్పుడు తవ్వలు అనేవారు. అప్పుడు తవ్వలో మానికలు అనేవారు. తవ్వ లేకపోతే సోల లేకపోతే అరసోల, గిద్ద అరగిద్ద, గిద్ద అరగిద్ద, సోల అరసోల, తవ్వ మానిక, ఇలాగ కొలతలు ఉండేవి. ఆ కొలతల ప్రకారంగా నూనెను కొలుస్తాం. మనం దేన్నైనా కొలుస్తాం. పాలు కూడాను 1/2 లీటరు లీటరు అంటాం, కొలుస్తాం. కొలమానం ఒకటి ఉంది కనుక మరి ఎంత కొలిసినప్పుడు కూడా నిండా పాత్రలు ఎక్కువగా ఉండి సగం సగమే ఉన్నాయంటే నిండాయి అంటామా మనం? పాత్రలు తక్కువగా ఉంటే అది నిండుగా పోస్తే అప్పుడు నిండినట్లు. ఇంకా గదంతా కూడా పాత్రలు పెట్టుకుని కొంచెం కొంచెం వేస్తే కనుక నిండినట్టు కాదు. ఒక పాత్ర చిన్నదైనప్పటికీ అరగిద్దో గిద్దో ఏదైనప్పటికీ కూడా అది అరగిద్ద కాబట్టి అరగిద్ద కాబట్టి ఈ అరగిద్దే ఉంటుంది నిండుగా. అలాగే అరసాల నిండుగా, తవ్వ నిండుగా. కనుక ఏ పాత్ర అయినప్పుడు కూడా నిండి ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలి మనం. అట్టి జ్ఞాపకం చేసుకునేటటువంటి శక్తి దేవుడు మనకిచ్చి నడిపించవలనని కోరుకుంటూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.